హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియోలో ఏంటంటే మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది అతి తొందరలోనే ఉంది. అండ్ ఈ యొక్క 20 days టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అండ్ ఏ టాపిక్స్ ముందుగా కవర్ చేసేయాలి, రివిజన్ టైంలో ఎలాంటి టాపిక్స్ చూసుకుంటే పక్కాగా మనకి మంచి మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది అనేసి కంప్లీట్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఇస్తాను. సో ఎవ్వరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీ డౌట్ని అయితే క్లియర్ చేస్తాను. మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి మొత్తం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ ఒకటి, అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఒకటి, అండ్ అర్థమెటిక్ ఒకటి అనమాట. సో ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మరియు అర్థమెటిక్కి సంబంధించి మనకి 70 క్వశ్చన్స్ 70 మార్క్స్గా వస్తాయి. కాబట్టి అందరూ కూడా చాలా ఈజీ టాపిక్ కాబట్టి అందరూ కూడా దీంట్లోనే సాల్వ్ చేస్తారనమాట. సో అట్లీస్ట్ మనకి 70 మార్క్స్ కాను 65 to 60 మార్క్స్ వరకు అయితే స్కోర్ చేయగలరు. బట్ ఈ యొక్క జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ మంది ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళే మనకి లీడ్లో ఉంటారు అండ్ వాళ్ళకే జాబ్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఈ యొక్క 20 days టైం కూడా మనకి జనరల్ అవేర్నెస్ మీద టైం కేటాయించడం అనేది అతి ముఖ్యమైన విషయం అయితే గుర్తుంచుకోండి. మీరు ఇప్పటి వరకు ఎంత చదివినా సరే ఈ యొక్క 20 days టైంని పూర్తిగా రివిజన్ మీద ఉంచి సో కంప్లీట్ రివిజన్ కనుక చేసినట్లయితే ఇక కొత్త టాపిక్స్ ఏమీ పట్టుకోవద్దు. ఇప్పుడు దాకా ఏమైతే చదివారో అవే చదవండి, ఒకసారి రివిజన్ ఇవ్వండి. దాని ద్వారా మీకు మంచిగా ఎగ్జామ్ హాల్లోని గుర్తుండడానికైతే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఎప్పుడు చదివేసాంలే తెలిసిన టాపిక్సేలే అని వదిలేసినట్లయితే అక్కడ ఎగ్జామ్ హాల్లో మీరు కన్ఫ్యూజ్ అవుతారనమాట. అన్నీ కూడా ఆప్షన్స్ మొత్తం కూడా తెలిసినవే అయినట్టు ఉంటాయి, బట్ అక్కడ ఏంటంటే మనకి ఆన్సర్ తొందరగా క్లిక్ అవ్వదు అనమాట. ఆ టెన్షన్కి వాటికి ఆన్సర్ అనేది త్వరగా క్లిక్ అవ్వదు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం మీరు రివిజన్కి అయితే కేటాయించండి. ఇక్కడ నేను కొన్ని టాపిక్స్ అయితే ఇచ్చాను చూడండి, వీటిని అయితే ఫస్ట్ కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి జనరల్ అవేర్నెస్లో. అండ్ ఈ 20 days టైంలో ముఖ్యంగా కవర్ చేయాల్సినవి అనమాట. అంటే మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎలాగైనా చేసేస్తాం, కొంచెం ఆలోచిస్తాం, మనకి ఫార్ములా గుర్తొస్తుంది చేసేస్తాం. బట్ ఇవి అలా కాదనమాట, ఖచ్చితంగా చదివితే మాత్రమే పెట్టగలము. సో ఇక్కడ వచ్చేసరికి మీరు కరెంట్ అఫైర్స్ ఫస్ట్గా ఫినిష్ అయితే చేయండి. ఈ టైంలో కరెంట్ అఫైర్స్ ఇంకా చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే లాస్ట్ 12 months కరెంట్ అఫైర్స్ అని ఏదైనా యూట్యూబ్ ఛానల్ లేదా పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకుని నేనైతే ఇండోలాగస్ ఛానల్ నుంచి 2024 కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఒక స్క్రీన్ షాట్స్ అయితే తీసుకుని అవే రివిజన్ చేస్తున్నాను. ఇంత తక్కువ టైంలో ఫాస్ట్గా రివిజన్ అవ్వాలి అంటే ఈ పని చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 2011 సెన్సెస్ అనమాట. సో 2018లో వచ్చిన కానిస్టేబుల్లో పేపర్ కానీ అండ్ ఇప్పుడు రాబోతున్న 2024 యొక్క కానిస్టేబుల్ పేపర్స్లో కానీ డెఫినెట్లీ 2011 సెన్సెస్కి సంబంధించిన బిట్స్ అయితే పక్కాగా పడుతున్నాయి. అండ్ రీసెంట్గా జరిగిన ఆర్పిఎఫ్ఎస్ఏ ఎగ్జామ్లో కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ 2011 సెన్సెస్ నుంచి డెఫినెట్లీ పడాయి అనమాట. సో ఇదైతే స్కిప్ చేయకుండా చదవండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్యారిస్ ఒలింపిక్స్ అనమాట. ఈ ఒలింపిక్స్ అనేవి 4 years ఒకసారి జరుగుతాయి కాబట్టి మనకి రీసెంట్గా జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ అయితే కంప్లీట్గా చూసుకోండి. అండ్ మన ఇండియా విన్ అయిన మెడల్స్, గోల్డ్ మెడల్స్ ఎవరెవరు విన్ అయ్యారు, దేంట్లో విన్ అయ్యారు, సో ఈ విధంగా అన్నీ చూసుకోండి. ఎవరి మీద విన్ అయ్యారు కూడా ఇంపార్టెంట్. ఈ విధంగా ప్యారిస్ ఒలింపిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత నోబెల్ ప్రైజెస్ అయితే చూసుకోండి. నోబెల్ ప్రైజెస్ అనేవి మనకి December 10th ఇచ్చారు కదా రీసెంట్గా. సో కాబట్టి మీరు 2023కి సంబంధించిన నోబెల్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకోండి. 2024, 2023 ఈ రెండు కూడా నోబెల్ ప్రైజెస్ అయితే చెక్ చేసుకోండి. ఇంకా ఇవే కాకుండా మనకి రీసెంట్గా అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి సీఎంస్ అండ్ గవర్నర్స్, హూ ఈజ్ హూ క్యాబినెట్లో కానీ మనకి అండ్ ఇంకా ఇతర విభాగాల్లో పెద్ద వాళ్ళు ఎవరైతే అపాయింట్ అయి ఉన్నారో వాళ్ళ గురించి కానీ, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ దేనికోసం ఆ స్కీమ్ అయితే స్టార్ట్ చేశారు, ఈ విధంగా ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. అండ్ ఇంకొన్ని టాపిక్స్ చూసుకున్నట్లయితే మనకి ఫిజిక్స్కి సంబంధించి యూనిట్స్ అండ్ మెజర్మెంట్ డెఫినెట్లీ అయితే చూసుకోవాలి. దీని నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ కానిస్టేబుల్ అయితే అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పీరియాడిక్ టేబుల్ అనమాట. సో పీరియాడిక్ టేబుల్ పైన అంటే ఆ పీరియాడిక్ టేబుల్లో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ లోహాలు, అలోహాలు, సాలిడ్స్, మెటల్స్, నాన్ మెటల్స్ అని చూసుకోండి. అండ్ తర్వాత pH వాల్యూస్ అండ్ ఓల్డ్ బుక్స్ అండ్ ఆథర్స్ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా జరిగిన మనకి ఆర్పిఎఫ్ఎస్ఐ ఎగ్జామ్స్లో వీటిపైన క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశాము.
అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే మెడివల్ ఇండియన్ హిస్టరీ మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏన్షియంట్ అనేది టచ్ చేస్తారు, బట్ 1 or 2 క్వశ్చన్సే. మెడివల్ మోడర్న్ ఇండియన్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అండ్ తర్వాత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే డెఫినెట్లీ చూసుకోండి. అండ్ బేసిక్ ఆర్టికల్స్ అయితే చూసుకోండి, ఎందుకంటే మనకి కానిస్టేబుల్ లెవెలే కాబట్టి బేసిక్ ఆర్టికల్స్ అనేవి అడుగుతారు. అంటే అటార్నీ జనరల్ కానీ, అడ్వకేట్ జనరల్, సీఎంకి సంబంధించి, గవర్నర్, ప్రెసిడెంట్ వాళ్ళకి సంబంధించి అపాయింట్మెంట్స్, వీటిపైన ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట ఆర్టికల్కి సంబంధించి. అండ్ తర్వాత మన కాన్స్టిట్యూషన్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే మనం ఏ ప్రిన్సిపల్ని, ఏ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని దేని నుంచి మనం గ్రహించాము అనేసి. సో ఈ విధంగా ఉన్నాయి కదా మనకి మన కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఏవి ఎక్కడి నుంచి మనం తీసుకున్నాం, ఇతర రాజ్యాంగాల నుంచి తీసుకున్నవి ఏం తీసుకున్నాం, ఇవైతే ఆర్టికల్స్ ద్వారా మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ద్వారా అయితే చూసుకోండి. తర్వాత ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అనమాట. సో విద్యా హక్కు చట్టం కానీ, చైల్డ్ ప్రొహిబిషన్ యాక్ట్ చట్టం కానీ, ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి కదా మనకి చట్టాలు, వాటికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ అయితే చూసుకోండి అమెండ్మెంట్స్ అనేవి. అండ్ ఈ యొక్క టాపిక్స్ అన్నీ కూడా డైలీ ఒక టాపిక్ 2 టాపిక్స్ అయితే తీసుకొని డైలీ టార్గెట్స్ అయితే పెట్టుకొని కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ డైలీ ఒక మాక్ టెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మాక్ టెస్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి టాపిక్స్ ఏమన్నా మిస్ చేసి ఉంటే కనుక దాని నుంచి అయితే మనం నేర్చుకొని కవర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా మాక్ టెస్ట్ రాసామనుకోండి, దాంట్లోంచి 2011 సెన్సెస్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే వచ్చాయి, మనం అది ఇంకా కవర్ చేయడం మర్చిపోయాం. సో దాని ద్వారా మనం ఆ టాపిక్ని అయితే తీసుకొని ఆ రోజు ఆ టాపిక్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ డే మీరు మళ్ళీ మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు దాని నుంచి ఏమన్నా క్వశ్చన్స్ వస్తే 2011 నుంచి క్వశ్చన్స్ కనుక వస్తే మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు, మీ యొక్క స్కోర్ కూడా పెరుగుతుందన్నమాట. సో జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఏంటంటే క్లిక్ అండ్ మూవ్, జస్ట్ 1 క్లిక్ చేస్తే మనకి సరిపోతుంది అనమాట. టైం అనేది చాలా సేవ్ అవుతుంది, బట్ ఒక్క చిన్న టైంని సేవ్ చేయడానికి మనం వెనకాల చాలా కష్టపడాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట జనరల్ అవేర్నెస్లో. సో సముద్రం లాంటిది కాబట్టి ఎక్కడి నుంచి వస్తాయో, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో తెలియదు కాబట్టి అంతా చదివితేనే మనకి జస్ట్ ఒక 2 సెకండ్స్లో జస్ట్ అలా క్లిక్ చేయడమే అనమాట ఆన్సర్ జనరల్ అవేర్నెస్లో ఇప్పుడు బాగా కష్టపడితే. సో జనరల్ అవేర్నెస్ సంబంధించి మనకి 30 మార్క్స్ కనుక స్కోర్ చేసినట్లయితే యూ విల్ విన్ ద జాబ్ అనమాట. ఎందుకు అంటే మనకి అథమెటిక్ నుంచి ఒక 35 క్వశ్చన్స్ కాబట్టి 30 క్వశ్చన్స్ వేసుకున్నా, అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ గురించి ఒక 30 క్వశ్చన్స్ తీసుకున్నా సరే, ఈ జనరల్ అవేర్నెస్లో మనకి 30 కనుక స్కోర్ చేసినట్లయితే మనకి టోటల్గా 90 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ 90 మార్క్స్ వస్తాయి. మళ్ళీ మనకి నార్మలైజేషన్లో ఒక 10 to 15 మార్క్స్ వరకు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మనం పీఈటీ పిఎంటీకి చాలా ఈజీగా ఎలిజిబుల్ అయితే అవుతాము. అండ్ ఇంకా ఎవరైతే జనరల్ వాళ్ళు అండ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే డెఫినెట్లీ 90+ మార్క్స్ స్కోర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెగిటివ్ మార్క్స్ని నెగ్లెక్ట్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా ఆ క్వశ్చన్ మీకు తెలుసు ఆన్సర్ అనుకుంటే మాత్రమే మీరు ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా అథమెటిక్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి మనకి కొంచెం డిఫరెంట్గా అయితే అడుగుతున్నారనమాట. లైక్ రేషియోస్లో అండ్ పర్సంటేజెస్లో ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ వచ్చేసరికి మనకి రేషియోస్లో పర్సంటేజ్ బేస్ మీద అయితే అడుగుతున్నారు కాబట్టి వాటి నుంచి మీరు సాల్వ్ చేసే విధానాన్ని, కొత్త టెక్నిక్ని అయితే నేర్చుకొని within secondsలో సాల్వ్ చేసే విధంగా మీరు ప్రిపేర్ అయితే అయి ఉన్నదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనమాట. ఈ యొక్క టాపిక్ వచ్చేసరికి చాలా ఈజీ టాపిక్. అసలు ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళినా సరే 25 to 30 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. కాబట్టి దీనికి కొంచెం తక్కువ టైం అయితే కేటాయించండి ఈ టైంలో. అండ్ జనరల్ అవేర్నెస్కి అండ్ అర్థమెటిక్కి ఎక్కువ టైం కేటాయించి బాగా అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ టైంలో కొత్త బుక్స్ ఏమి కొనడానికైతే ట్రై చేయొద్దు. ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా కొత్త బుక్స్ ఏమి కొనడానికైతే ట్రై చేయొద్దు. ఇంకా యూట్యూబ్ ఛానల్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి అయితే నేర్చుకోండి. ఎందుకు అంటే ఇప్పటిదాకా మీరు ఏదైతే చదివారో దాన్ని మాత్రమే రివిజన్ చేసుకోండి, సరిపోతుంది. కొత్త బుక్స్ తీసుకొని కొత్త టాపిక్స్ చదువుకోవడం వల్ల మీరు ఆల్రెడీ చదివిన దానికి రివిజన్ ఉండక చదివిన వాటి నుంచి క్వశ్చన్స్ వచ్చినా సరే మీరు అటెంప్ట్ చేయలేని పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. సో తీరా ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్నీ తెలిసిన క్వశ్చన్సే, బట్ మీరు అటెంప్ట్ చేయలేకపోతారు. టెన్షన్లో మీకు అసలు ఆన్సర్ గుర్తు రాదనమాట. సో అలాంటి సిల్లీ క్వశ్చన్స్ కూడా మీరు వదిలేసి వస్తుంటారు. ఈ యొక్క మిస్టేక్ అయితే చేయకుండా ఉండండి. మోస్ట్లీ నెగిటివ్ మార్క్స్ అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. సో ఇదనమాట విషయం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.